హాయ్ అండి, బిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. ఇప్పుడు నేను మునగాకు, కరివేపాకు, నువ్వులతోటి కారపొడి కొట్టి చూపిస్తానండి. ఇప్పుడు నేను మీకు అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి, ఈ మిరపకాయలు ఒక చిన్న బౌల్లోకి ఈ మిరపకాయలు ఇలాగ ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కరివేపాకుకి ఇన్ని మిరపకాయలు, నువ్వులకి ఇన్ని మిరపకాయలు, మునగాకు ఇన్ని మిరపకాయలు ఇలాగా కొలత పెట్టి లెక్క పెట్టి పెట్టుకున్నానండి. ఈ మిరపకాయలు నేను అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం పెట్టానండి. ఇక్కడ ఇదిగోండి, ఈ పెద్ద బౌల్ తోటి ఇంత మునగాకు తీసుకున్నానండి. నేను శుభ్రంగా రాత్రే కడిగేసి, మా చెట్టుదండి ఇది, కడిగేసి శుభ్రంగా ఆరబెట్టానండి ఫ్యాన్ కింద. ఇది 1 కప్పు మునగాకు. ఇదిగోండి, ఒక పెద్ద బేసను, ఇది ఇంత పెద్ద బేసన్లో ఈ కరివేపాకు తీసుకున్నానండి. ఇది కరివేపాకు కూడా మా దొడ్లోదే అండి. ఇది శుభ్రంగా కడిగేసి చక్కగా ఫ్యాన్ కింద రాత్రంతా ఆరబెట్టానండి. ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకున్నానండి. 50 గ్రాములు చాలు. ఇదిగోండి చింతపండు, ఇది ఒక 50 గ్రాములు పైనే ఉంటుందండి. ఒక 60 గ్రాములు అనుకోండి ఈ చింతపండు. ఇదిగోండి, ఈ 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలు రబ్బలు తీసి పెట్టుకున్నానండి. ఇలాగా ఈ కప్పుడు ధనియాలు, ఈ కప్పు వేయాలండి. ఈ కప్పు ధనియాలు వేయాలి. కారం ఉండదండి. ఇంకా కావాల్సింది ఆవాలు, మెంతులు, పసుపు, మినపప్పు, పచ్చిశనగపప్పు. ఇదిగోండి పచ్చిశనగపప్పు. ఇప్పుడు మనం కారపొడి కొట్టుకుందామండి. చూపిస్తానండి, కొట్టి చూపిస్తాను. ముందు అన్నీ వేగించుకుందామండి. చక్కగా అన్నీ వేగించుకుందామండి. నేను బాండి పెట్టి చూపిస్తానండి. బాండి పెట్టానండి, స్టవ్ వెలిగించాను, బాండి పెట్టాను. ఇప్పుడు ముందు నూనె వేయకుండా మినపప్పు, పచ్చనపప్పు వేగించి తీసుకుందామండి. ఎందుకంటే కొన్ని బద్దలు మిక్సీలో వేయకుండా కారపొడిలో కలుపుకోవాలండి. అవి పంటికి తగులుతూ ఉంటే చక్కగా కరకట్లాడుతూ బాగుంటాయండి. కొన్ని ఏమో కారపొడిలో వేసి కొట్టేయాలండి. కమ్మదనం కోసం కారపొడిలో వేసి కొట్టాలి, టేస్ట్ కోసం. ఇప్పుడు కొన్ని ముందు ఇది ఉత్తి మూకుట్లో వేగించేసుకుని ఒక 4 చెంచాలు వేసానండి. అవి ఒక 4 స్పూన్లు ఉంటాయండి. ఇప్పుడు ఇవి కూడా ఒక 4 స్పూన్లు వేద్దామండి. చాలండి. ఇప్పుడు ఇవి వేగిచ్చేసి తీసేసుకుని చెయ్యి వదలకుండా వేగిచ్చేసుకోవాలండి. చెయ్యి వదలకుండా లేకపోతే మాడిపోయి ఒక బద్ద మాడి అలాగ వస్తాయండి. అందుకని మనం చెయ్యి వదలకుండా వేగిచ్చేసుకోవాలి. మీడియంలో పెట్టానండి స్టవ్, చెయ్యి వదలకుండా వేగిచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇన్ని బద్దలు తీసి పక్కనెట్టుకుని కారపొడిలో కలుపుకుందామండి. మిగతావన్నీ వేసి మిక్సీలో వేసి కొట్టేద్దామండి. ఎక్కువ నూనె వేయకూడదండి, ముద్దగా అయిపోతుంది. కారపొడి పొడి పొడిగా ఉండాలి. గోల్డెన్ కలర్లో వేగితే సరిపోతుందండి. తీసేసుకోవచ్చు.
వేగిపోయినాయండి, వేగిపోయినాయి. ఈ కలర్లో వేగితే చాలండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి. చాలండి, తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తానండి. చాలండి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేసేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూను మెంతులు, ఈ కప్పు ధనియాలు, చెయ్యి వదలకుండా ఈ కలర్ మిరపకాయలు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకుందామండి. మాడకుండా వేగించుకోవాలి, అయితే కారపొడి కలర్ మారిపోతుందండి. కలర్ మారిపోకుండా మనం జాగ్రత్తగా వేగించుకోవాలి. వేగిపోతాయండి అన్నీ. మీకు కావాలంటే ఇంకా కొంచెం ధనియాలు వేసుకోండి. నాకు ఈ ధనియాలు సరిపోతాయండి. నువ్వులు వేస్తాము, అన్నీ వేస్తాం కదా, సరిపోతాయండి. మెజర్మెంట్స్ కొలత ప్రకారం పెట్టానండి. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేసుకుందామండి. ఈ చింతపండు ముక్కలు చేసి పెట్టానండి అన్నీ చక్కగా. ఈ వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేద్దామండి. అన్నీ వేగాలండి, వేగితే బాగుంటాయండి. చూసారా, ఒక మిరపకాయ సగం మాడి సగం అలా వస్తుంది. జాగ్రత్తగా వేయించుకోవాలండి. వేగిపోయినాయి అన్నీ. బాండి వేడిగా ఉంది కదండి, బాగా అన్నీ వేగాలి, బాగా వేగిపోవాలండి. లాస్ట్లో నువ్వులు వేసి దించేద్దామండి. ఇంగు వేసి నువ్వులు వేసి దించేద్దామండి. ఒక 2 స్పూన్లు ఇంగువ అండి. ఇది స్పూను మనకి ఇంగువ డబ్బాతో పాటు ఇస్తారు కదండి, ఆ స్పూన్ అండి నేను వేసింది. ఇదిగోండి. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ నువ్వులు వేసుకుందామండి. ఈ వేడి మీద వేగితే చాలండి. ఈ నువ్వులు ఈ వేడి మీద, అంతకంటే ఎక్కువ వేడి అక్కర్లేదండి. నువ్వులకి చాలా డెలికేట్గా ఉంటాయండి నువ్వులు. అంటే స్మూత్గా ఉంటాయి నువ్వులు, కాబట్టి నువ్వులు ఎక్కువ వేడి తగిలితే ఇప్పుడు మనం తీసేసి వేరే బౌల్లో వేస్తాం కదా, ఆ మిరపకాయలు వేడికి కూడా మగ్గిపోతాయండి. అంతకంటే ఎక్కువ వేగితే రుచి మారిపోతుందండి నువ్వు పప్పు. చాలండి, తీసేద్దామండి. నేను తీసేసి చూపిస్తానండి. బండి పెట్టానండి.
ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందామండి. ఈ కరివేపాకు మునగాకు వేగించుకోవాలి కదండి, ఎక్కువ అక్కర్లేదండి, ఆయిల్ చాలండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేసేస్తున్నానండి. కరివేపాకు బాగా తయారైందండి, లేతది కాదు, ముదురుది కాదు, మీడియంగా ఉందండి. రాత్రి కడిగేసి ఇప్పుడు ఈ మునగాకు కూడా వేసేసుకుందామండి. మంచి వాసన వస్తుందండి. మునగాకు బంగాళదుంప వండుతారండి కూర. బంగాళదుంపతో ఎన్నో రకాల కూరలు ఉన్నాయండి. ఒకసారి వండి చూపిస్తానండి. మనం వేసిన ఆయిల్ సరిపోతుందండి, ఇంకంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కారపొడి పొడిగా ఉండాలి. ఈ కారపొడిని మనం దోశ వేసేసి ఇలాగా శుభ్రంగా దోశ వేసి ఆ దోశ మీద ఇలా జల్లేసాం అనుకోండి, చాలా బాగుంటుందండి. జల్లేసి కాల్చుకుంటే దోశ ఇంకేం చట్నీలు అక్కర్లేదండి, ఇది చాలు. చెయ్యి వదలకుండా వేగించుకోవాలండి, అయితే ఆకు మాడిపోతే కరివేపాకు కారపొడి టేస్ట్ మారిపోతుంది. వేగిపోయిందండి, కరివేపాకు మునగాకు వేగిపోయిందండి, తీసేద్దామండి. లేత కరివేపాకు అయితే ఇంతసేపు వేగించక్కర్లేదండి, మనకి తయారైపోయిన కరివేపాకు కదా, మనం ఇంకా ఎంత వేగించుకుంటే అంత రుచి వచ్చేస్తుందండి. కారపొడికి సమానంగా ఆయిల్ వేసి చక్కగా చెయ్యి వదలకుండా వేగించేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది తీసేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, తీసేసి చూపిస్తానండి. అదిగోండి వేగించి పెట్టానండి. ఇదిగోండి కరివేపాకు మునగాకు కూడా వేగించి ఇలా తీసి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందామండి. ఈ స్పూను చిన్న స్పూన్ అండి, ఇది పసుపు వేసానండి. ఇప్పుడు రాళ్ళు వేస్తానండి నేను. ఇదిగోండి ఈ ఉప్పు పట్టేస్తుందండి దీంట్లో, ఇంకో కొంచెం కూడా పడుతుందండి. ఇదిగోండి
ఈ ఉప్పు వేసేయాలండి. అంటే ఇది సుమారుగా 3 చెంచాలు ఉప్పు ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాక నేను మీకు కారపొడి కొట్టి చూపిస్తానండి. ఇదిగోండి, కరివేపాకు, మునగాకు, నువ్వుపప్పు, కారపొడి రెడీ అయిందండి. నేను వేసిన ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం వేగించి పెట్టుకున్న పచ్చెనగపప్పు, మినపప్పు బద్దలు కొన్ని మిక్సీలో వేసి కొన్ని ఉంచానండి. ఇప్పుడు ఇవి కలిపేద్దామండి. దీంట్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే ఇది తింటున్నప్పుడు పంట కింద ఇవి తగులుతూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఈ కారపొడి అయ్యే వరకు ఈ బద్ద ఇలాగే ఉంటుందండి గట్టిగా. అసలు ఏమీ అవ్వదు, మెత్తపడదు. ఏమవ్వదంటే మీన్స్ మెత్తపడదండి, ఇలాగే ఉంటుంది. నూనె ఎక్కువ వేయలేదు, మనం జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసి పొడి పొడిగా వేగించాము. తడి తగలదు కదండి కారపొడిలో. ఈ బద్ద ఈ కారపొడి అయిపోయే వరకు ఇలాగే ఉంటుంది. ఇంతేనండి కారపొడి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి కారపొడి. మీకు తెలియదని నేను చేయలేదండి, నాకు వచ్చింది నేను చేసి చూపించానండి, అంతే. ఈ బద్దలన్నీ కలిసిపోయినాయండి. మిరపకాయలు కలర్ మారకుండా జాగ్రత్తగా వేగించుకుంటే కారపొడి కలర్ బాగుంటుందండి. ఇది లాస్ట్ వరకు అయిపోయే వరకు ఇలాగే ఉంటుంది కదా, తినాలనిపిస్తుందండి మనకి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిరపకాయలు వేగటంలోనే ఉంటుందండి చిట్కా. ఇంగువ, వెల్లుల్లిపాయలు, దీంట్లో వామిటాలు కూడా వేస్తారండి, నేను వేయలేదు. ఇదే అండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మళ్ళీ ఇంకా వంటకంతా కలుస్తానండి.